హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను మీ నగేష్ మీకోసం. లాస్ట్ వీడియోలో మనం కంపారిజన్ బిట్వీన్ చిట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఈరోజు అది చెప్పుకుందాం. యాక్చువల్గా చిట్స్ అంటే మీకు అందరికీ తెలిసిందే కదండి, ఇంచుమించుగా అందరికీ తెలుసు. ఏదో 20 months ఉంటుంది, 50 months ఉంటుంది, 25 months ఉంటుంది. ఒక 25 members అలా పూల్ చేసుకొని అందరు డబ్బులు ఒకరికి తీసుకొని ఒక చిట్ ఆర్గనైజర్ ఆప్షన్ పెడతాడు. ఎవరికి అవసరం ఉంటే అది వాడుకొని ఆ డబ్బులు తీసుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, పెద్ద దాని గురించి ఎక్కువ చెప్పక్కర్లా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చిట్స్ విషయంలో మీకు అవసరం, ఈ నెల మీకు డబ్బులు అవసరం, చిట్టు పాడతారు, ఆక్షన్కి వెళ్తారు. మీతో పాటు పోటీగా ఇంకోటి కూడా అవసరం ఉండొచ్చుగా, వాడు కూడా పోటీకి వస్తాడు. ఆ బిడ్డింగ్ అలా పెరిగిపోతూ ఉంటుంది. అది మనకి వన్ ఆఫ్ ది మైనస్ పాయింట్. అవసరం కోసం చిట్టు వేసుకున్నాము, మనకు అవసరం కోసం డబ్బులు కావాలి అంటే డబ్బులు ఇంకోటి ఉంటాడుగా, వాడికి కూడా అవసరం ఉండొచ్చుగా. అంతేగా, వాడు వాడికి ఉండాల్సిన అవసరాలు వాడుకుంటాయి, మనకు ఉండాల్సిన అవసరాలు మనకు ఉంటాయి. ఆ ఇద్దరు ఇంకోటి కూడా ఉండొచ్చు. ఇలాగా చిట్టు విషయంలో సడన్ గా మనకు డబ్బులు కావాలి అంటే ఇది ఒక ప్రాబ్లం ఉంది. ఇది ప్రాక్టికల్ ప్రాబ్లమే. అదే ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ అలా ఎర్లీ మంత్స్లో కానీ మీరు చిట్టు పడితే అరౌండ్ మీకు 36% పర్ యానం ఇంట్రెస్ట్ రేట్ లాస్ అవుతారు. ఆ లాస్ అయింది వాడు మినహాయించుకొని మిగతాది ఇస్తాడు. ఆ లాస్ అనేది లాస్. సరే, మీరు పాడారు, అవసరం తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు. ఒక 4 నెలలు అయిపోయింది, మీ దగ్గర డబ్బులు వచ్చాయి. మళ్ళీ మీరు వెళ్ళి ఏమంటే నాకు డబ్బులు వచ్చినాయి తీసేసుకోండి అంటే తీసుకుంటాడా? నో. ఆ సిస్టమ్ ఎంత ఒకసారి పాడుకుంటే అంతే. మళ్ళీ మీరు చిట్టుగా కంప్లీట్ అయ్యే వరకు మీరు కట్టుకుంటూనే ఉండాలి. అంటే మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం అంటే చిట్స్ వల్ల డ్రాబ్యాక్స్ ఏంటి అని చెప్పుకుంటున్నాం, అంతేనా? తర్వాత పాడారు, డబ్బులు వచ్చినాయి. డబ్బులు రావడానికి షూరిటీలు పెట్టాలా, సెక్యూరిటీ ఇవ్వాలా, ఇద్దరు ముగ్గురు షూరిటీలు పెట్టించాలా రిజిస్టర్డ్ పర్పస్ దగ్గర అయితే. ఈ తతంగం అంతా ఉంటుంది. ఏమండి, అదే ఈ చిట్స్ విషయం కాకుండా మ్యూచువల్ ఫండ్స్ విషయం చూసుకుంటే, ఎంఎఫ్స్ మ్యూచువల్ ఫండ్స్ విషయం మాట్లాడుకుంటే, మీరు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఎవ్రీ మంత్ ఎస్ఐపి రూపేనా. మీకు ఎవ్రీ మంత్ మీ పర్టికులర్ డేట్కి ఎంతో కొంత అమౌంట్ కట్ అవుతుంది, మీరు చెప్పిన అమౌంట్ కట్ అవుతుంది. దాని తగ్గట్టుగా ఎన్ని యూనిట్స్ అంటే అన్ని యూనిట్స్ ఇస్తాడు. ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒక లంసంగా కొన్ని యూనిట్స్ అనేవి మీకు యాడ్ అవుతాయి. సే ఒక 10,000 యూనిట్లు, ఒక 6,000 యూనిట్లు మీకు యాడ్ అయింది అనుకుందాం. మీరు ఎప్పటి నుంచో కడుతున్నారు, మీకు యూనిట్స్ మీకు అక్యుములేట్ అయినాయి ఎవ్రీ మంత్. ఈ చిట్ లాగే మీకు ఆ రోజు డబ్బులు సడన్గా అవసరం. ఏమండి, దీనికి ఎవరు కాంపిటీషన్ అట్లా. మీకు 6,000 యూనిట్స్ అక్యుములేట్ అయినాయి కదా, ఒక 2,000 యూనిట్లు అమ్మేస్తారు. మధ్యాహ్నం ఈ రోజు మధ్యాహ్నం లోపు అమ్మేస్తే రేపు సాయంత్రం లోపు మీ అకౌంట్లో డబ్బులు వచ్చేస్తాయి. ఇంకోటితో పోటీ అక్కర్లేదు, షూరిటీలు గొడవ లేదు, కాంపిటీషన్ ఉండదు, ఇక ఏ గొడవ లేదు. వెంటనే ఒక 6,000 యూనిట్లు 2,000 యూనిట్లు అమ్మేశారు, డబ్బులు వచ్చినాయి, మీ అవసరం తీరింది. మళ్ళీ ఒక 4 నెలల తర్వాత మీకు రావాల్సిన డబ్బులు వచ్చాయి. ఏమండి, దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎంత అయితే యూనిట్లు అమ్మేశారో, ఒక 2,000 యూనిట్లు అమ్మారుగా, అదే 2,000 యూనిట్లు మళ్ళీ మీరు పార్ట్ పేమెంట్ చేసి కొన్ని మళ్ళీ అందులో మీ అకౌంట్లో యాడ్ చేసుకోవచ్చు. బాగుందా? మొదట మీరు అవసరం కోసం మీ దగ్గర ఉన్న 6,000 యూనిట్లో ఒక 2,000 యూనిట్లు అమ్మేశారు, మీ అవసరం అయిపోయింది. చిట్టు చిట్టు షూరిటీ గొడవలు లేదు, కాంపిటీషన్ లేదు, బిడ్ యాక్షన్ లేదు, ఆ కూడా ఏ గొడవ లేదు, మీ అవసరం తీరింది. మళ్ళీ చెప్తున్నా, ఒక 4-5 నెలల తర్వాత
మీకు రావాల్సిన డబ్బులు వచ్చినాయి. 4 నెలలు, 5 నెలలు, 3 నెలలు ఏదో అనుకోండి. చిట్లో అయితే మళ్ళీ రీపేమెంట్ చేస్తానంటే వాడు తీసుకోడు. అది రూల్ అంతే. అదే మ్యూచువల్ ఫండ్స్లో అయితే మళ్ళీ మీరు ఆ 2000 యూనిట్లు మళ్ళీ కొని అంత అమౌంట్కి ఒకేసారి మీ అకౌంట్లో యాడ్ చేసుకోవచ్చు. బాగుంది కదా. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే, మీరు కానీ మ్యూచువల్ ఫండ్స్ ఎర్లీ స్టేజ్లో కానీ స్టార్ట్ చేస్తే ఈ విధంగా మంచి ఆప్షన్ బాగుంటుంది ఈ విధంగా చేసుకోవడానికి. ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేయాలి. అప్పుడు మీకు సడన్గా మీకు డబ్బులు అవసరం, ఎవరిని అడగక్కర్లా. కొద్ది యూనిట్లు అమ్మేస్తారు, ఆ డబ్బులు వాడుకుంటారు, మళ్ళీ మీ డబ్బులు రాగానే మళ్ళీ ఆ యూనిట్లు కొంటారు, అందులో వేస్తారు. బాగుంది కదా. ఇలాగా చిన్న చిన్న వెల్త్ దీనిలో చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి అన్నమాట మన అవసరాల కోసం. కానీ డిసిప్లైన్గా చేయాలి. ఏమండి, బాగుందా? అది విషయం. మరి 7 నిమిషాలు అయిపోతుంది. ఓకేనా మరి. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ అండి ఈ ఛానల్, మీకు తెలిసిన విషయమే. డిఫరెంట్ మెథడ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయొచ్చు ఏంటి అని చెప్తూ ఉంటాను. మీరు అవగాహన పెంచుకోండి. నేను చెప్పింది మీరు బాగా శ్రద్ధగా విని ఆలోచించండి. మీకు ఏది మంచిది అనిపిస్తే అది తీసుకోండి. ఏమండి, అల్టిమేట్ డెసిషన్ అనేది మీదే, అందులో డౌటే లేదు. కాకపోతే ఓహో మార్కెట్లో ఇట్లా రకరకాలుగా ఈ విధంగా కూడా చేయొచ్చా అనేది చెప్తుంటాను. దాన్ని బట్టి మంచిగా తీసుకొని చేసుకోండి. బట్ మ్యూచువల్ ఫండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ఎర్లీగా స్టార్ట్ చేయండి. ఇలాంటివి చేయడానికి బాగా ఫండింగ్ దగ్గర మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా. రైట్ మేడం. దిస్ ఈస్ నగేష్ సైనింగ్ ఆఫ్. బై బై. జై హింద్.